వెల్కమ్ టు డావిన్సీ రిజాల్వ్ మాస్టర్ క్లాస్ ఇంట్రడక్షన్ వీడియో. ఈ కోర్సులో మీరు ఎండ్ టు ఎండ్ ఎడిటింగ్ ప్రాసెస్ని ఇన్ డీటెయిల్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటారు. తెలుగులో ఇప్పటి వరకు ఎడిటింగ్ అండ్ డావిన్సీ మీద ఇంత డీటెయిల్గా కోర్స్ అయితే నేను చూడలేదు. ఈ జర్నీలో నా ఎడిటింగ్ ప్రాసెస్ మాత్రమే కాకుండా ఎడిటింగ్లో ఎర్రర్స్ ఎలా ఫిక్స్ చేయాలి అండ్ అవుట్పుట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. ఈ కోర్స్లో మీరు నాతో కలిసి ఒక షార్ట్ ఫిలింని ఎడిట్ చేయబోతున్నారు, బ్లింక్. ఈ షార్ట్ ఫిలింని నేను ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను, బట్ దిస్ టైం ఈ షార్ట్ ఫిలింని నేను మళ్ళీ ఎడిట్ చేస్తూ నా ఎర్రర్స్ని ఫిక్స్ చేస్తూ ఒక ఈవెన్ బెటర్ వర్షన్ని క్రియేట్ చేస్తాను. మీరు ఎడిట్ చేయడానికి ఫుటేజ్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను, సో దట్ మీరు ఫుటేజ్ కోసం వెతుక్కోకుండా లెర్నింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ప్రజెంట్ మార్కెట్లో వీడియో ఎడిటింగ్కి డావిన్సీ రిజాల్వ్ ఎందుకు బెస్ట్ సాఫ్ట్వేర్ అని ఈ కోర్స్ చూశాక మీకు అర్థమవుతుంది. ఇంకా ఒరిజినల్ ప్రాజెక్ట్ ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు, నాతో కలిసి స్టెప్స్ ఫాలో అవ్వచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఈ కోర్స్లో ఎడిటింగ్ ప్రాసెస్ని నేను ఎలా ఎంజాయ్ చేస్తానో ఐఎమ్ షూర్ మీరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. అండ్ హియర్ ఈస్ ద ఎగ్జైటింగ్ పార్ట్. ఈ వీడియో రెస్పాన్స్ బట్టి వెదర్ టు గో ఎహెడ్ అండ్ క్రియేట్ ఎ ఫుల్ ఇన్డెప్త్ కోర్స్ ఆన్ డావిన్సీ రిజాల్వ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇట్ విల్ హెల్ప్ మీ డిసైడ్ హౌ టు మూవ్ ఫార్వర్డ్. డావిన్సీ రిజాల్వ్లో 7 సెక్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి సెక్షన్కి కింద ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ అండ్ సెక్షన్స్ని యూజ్ చేయడం వల్ల మనం ఎడిటింగ్ని స్టెప్ బై స్టెప్గా మేనేజ్ చేయొచ్చు. టైం లైన్ ఎక్కడ చేంజ్ అవ్వదు, కానీ ప్రతి ట్యాబ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడిటింగ్ చేయడం వల్ల మనం ఫైనల్గా ఒక పాలిష్డ్ వీడియో క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ వర్క్ అయినా పర్సనల్ ప్రాజెక్ట్ అయినా ఫైల్స్ని ఆర్గనైజ్ చేయకుండా ప్రొఫెషనల్గా పనిచేయడం కష్టం. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ఆర్గనైజేషన్. సో తర్వాత నేను యూజ్ చేసే కస్టమ్ కీబోర్డ్ షార్ట్కట్స్ ఉన్నాయి, అవి కూడా నేను పీడిఎఫ్ అండ్ వీడియో ఫార్మాట్స్లో మీకు నేను షేర్ చేస్తాను. కట్ ట్యాబ్లో నా ప్రాసెస్ ఏంటి అంటే అన్నెసెసరీ ఫుటేజ్ అన్నీ తీసేసి బెస్ట్ క్లిప్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. స్మార్ట్ బిన్స్ అండ్ పవర్ బిన్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ కట్ ట్యాబ్లో ఫుటేజ్ని ఈజీగా ఎలా సెలెక్ట్ అండ్ ట్రిమ్ చేయాలి అని చెప్తాను. ఈ సెక్షన్లో మీకు కట్ ట్యాబ్ ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఎడిటింగ్ ట్యాబ్లో నేను నా థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిట్ని ఎలా స్టార్ట్ చేస్తాను, ఐడియాస్ ఎలా డెవలప్ చేస్తాను అని, కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేయాలి, కాంపౌండ్ క్లిప్స్ ఎలా యూజ్ చేయాలి, రీటైమ్ ఫ్రేమ్స్ అండ్ కర్వ్, ఇంకా చాలా టాపిక్స్ గురించి ఈ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూజన్లో కంపోజిటింగ్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాడ్యూల్ ఎండ్కి మీరు ఫ్యూజన్ మీద ఫుల్ గ్రిప్ తీసుకొని ఒక షూట్లో ట్రాన్సిషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. కలర్ గ్రేడింగ్ సెక్షన్లో రిజాల్వ్లో ఉన్న పవర్ఫుల్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, మన వీడియోస్కి పర్ఫెక్ట్ కలర్ గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ ఆఫ్ దట్. స్కిన్ టోన్స్ ఎవ్రీ టైం పర్ఫెక్ట్గా అచీవ్ చేయడానికి ఒక అడిషనల్ టూల్ని కూడా మీకు చూపిస్తాను. సౌండ్ డిజైన్స్కి వస్తే ఫెయిర్ లైట్లో నా ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడియో మిక్స్ ఎలా చేయాలో, ట్రాక్ మిక్సర్ యూజ్ చేసి మన సౌండ్స్ని పీక్స్ లేకుండా ఎలా బ్యాలెన్స్ చేయాలి, అండ్ మ్యూజిక్ని మన ఫుటేజ్కి తగ్గట్లు ఎలా కట్ ఆర్ ఎక్స్టెండ్ చేయాలి, అండ్ హౌ టు ఆర్గానికలీ స్టార్ట్ అండ్ స్టాప్ మ్యూజిక్ ట్రాక్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనలీ ఈ కోర్స్లో రిజాల్వ్ని కంప్లీట్గా నేర్చుకుంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంపోర్టింగ్ మీడియా టు ఎక్స్పోర్టింగ్ ద ఫైనల్ వీడియో. సో నేను మీకు ముందుగా మెన్షన్ చేసినట్లు ఈ వీడియో రెస్పాన్స్ బట్టి వెదర్ టు గో అహెడ్ అండ్ కంప్లీట్ ద ఫుల్ వీడియో ఆర్ నాట్ అని డిసైడ్ చేస్తాను. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఇంట్రెస్టింగ్, కమెంట్స్లో తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ మోర్. ఐ విల్ బీ రీడింగ్ ఎవ్రీ కమెంట్. సో మీతో కలిసి ఫ్యూచర్లో ఇంకా ఇన్ డెప్త్ కోర్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను.